కుటుంబాల నిర్మాణంలో, దేశ నిర్మాణంలో ఫోర్త్ ఎస్టేట్ ఘనంగా నుంచోవాలి. కాబట్టి మీరు దైవ సేవకుని విషయంలో అడుగో ప్రవీణ్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని మీరు ఆ బండి మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ బండి ఉంది, కానీ ఆ బండి మీద ఉన్న ప్రవీణ కాదా అనేది తేల్చకుండా ప్రవీణ్ అడుగో అని చెప్పి మాట్లాడుతున్నారు. తర్వాత సీసీ ఫుటేజ్ల విషయంలో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్లు ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వినయించుకున్నాను, ఆ సీసీ ఫుటేజ్లు మీ ద్వారా వెళ్ళాలి తప్ప వాళ్ళు కనుక్కుని వాళ్ళు మీకు ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రవీణ్ పగడాల గారి అనే విషయంలో ఇప్పుడు కొలిక్కొస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన తల్లికి నేను సారీ చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి తల్లికి నీ కన్నీరు మేము తొడవలేమమ్మా. నేను మరలా చెప్తున్నాను, మరి TV5 మరి మూర్తి విషయంలో చెప్తున్నాను. కేఏ పాల్ గారి గురించి ఏంటో గొప్ప నేను గడగడలాడించేశాను చెప్తున్నావు TV5 మూర్తి. గుర్తుపెట్టుకో, కేఏ పాల్ అనే అతను ప్రపంచ దేశాలకి గొప్పగా ఒక పీస్ మిషన్ అధినేతగా ఉన్నాడు. ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ నువ్వు ఏదో మేము దొరికింది ఆ సీసీ ఫుటేజ్ ఆధారం దొరికిందని, సీసీ ఫుటేజ్ విషయంలో అది అతనని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసేసి ఆయన బండి తీసుకుని ఈ విధంగా చేయలేదని ఎలా చెప్పగలుగుతాం మనం? చెప్పండి మీరు. ఇన్వెస్టిగేషన్కి ఎన్నో తేలాల్సినవి ఉన్నాయి. మీరు ప్రవీణ్ పగడాల గారిని ఒక దావుద్ ఇబ్రహీం లాగా, లేకపోతే ఒక భయంకరమైన కసప్ లాగా చిత్రీకరించాలని మీరు చూడొద్దు. ఒక తాగుబోతులాగా మీరు చూపించాక ఇష్టపడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అంత ఉత్సాహం లేదు. అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్తున్నాడు, ఆయన తాగి ఉన్నాడంటే నేను చెప్పట్లేదు. ఆయన ఒక మనిషి ఉన్నాడని చెప్పాడు. ఆయన ప్రవీణ్ పగడాలని ఎస్ఐ గారు చెప్పాడా? లేదు. ఇంకో టీ స్టాల్ అతను చెప్పాడు, ఆయన ప్రవీణ్ పగడాలని చెప్పాడా? లేదు. లేకపోతే అక్కడ కేసర్లో అక్కడ ఉన్న సెక్యూరిటీ టీం, నేషనల్ హైవే ప్రొటెక్షన్ ఫోర్సు వాళ్ళు ప్రవీణ్ పగడాలని చెప్పారా? లేదు. ఆ వస్త్రాలు ఉన్న అతను, ఆ బుల్లెట్ ఉన్న అతను మేము పరిచయం చేసాం, లేకపోతే హెల్ప్ చేసామని చెప్పారు. కానీ ఒక నమ్మించడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలన్న వ్యక్తి ఒక నేషనాలిటీకి సంబంధించిన వ్యక్తి, ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక జిల్లాకు లేకపోతే ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన విషయంలో ఎన్ని డ్రామాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజం వచ్చే వరకే ఇవన్నీ కూడా మన ఊహాగానాలే. అది ఫోర్త్ ఎస్టేట్ అయినా కావచ్చు, నాదైనా కావచ్చు. కానీ మేమేంటంటే బాధితులం కాబట్టి, మా కుటుంబస్తుల్లో ఒక వ్యక్తి చనిపోయాడని బాధతో ఉన్నాం కాబట్టి మేము విధంగా ఆక్రందన వ్యక్తం చేస్తున్నాం. ఒక చచ్చిపోయిన శవం దగ్గర ఉన్నారు, ఆ భార్య పిల్లలు అందరూ ఏడుస్తారు. ఏ చచ్చిపోయిన శవం దగ్గర అయినా మిగతా వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు అనకూడదు. ఎందుకు పెద్ద శబ్దం చేస్తున్నారు అనకూడదు. వాళ్ళ బాధలు తీర్చుకుంటారు, వాళ్ళ కన్నీరంతా కార్చుకుంటారు. అలాగే బాధించబడిన గుంపుతో మేము ఉన్నాం. కాబట్టి ప్రవీణ్ పగడాల మా ఇంట్లో వ్యక్తి, మా అన్నయ్య, మా తమ్ముడిని భావించి ఈ జర్నలిస్ట్ సాయి అంటాడు, ఈరంట భారతదేశం మొత్తం కూడా ఏమైపోతుంది, హిందువులు మీరు ఏం చేస్తున్నారు, నువ్వయ్యా రెచ్చగొట్టేది. ఖచ్చితంగా ఒక బాధించబడిన వాళ్ళం మేము ఇలాగ అరుస్తాం. మేము మనిషిని కోల్పోయి ఉన్నాం, ఇలా మాట్లాడతాం. మీ ఇంట్లో వ్యక్తిని కోల్పోలేదుగా. మీడియాతో చెప్తున్నాను, మీ అన్నయ్య కోల్పోతే ఇలాగ నువ్వు మాట్లాడతావా? లేకపోతే మీ కూతుర్ని కోల్పోతే ఇలాగా మాట్లాడతావా? కోల్పోయిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మేము అనుమానించే విషయం కూడా చెప్తున్నాను. హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఆ కిడ్నాప్ చేసిన తర్వాత ఆ డ్రెస్ని తీసేసుకుని మరి ఆ విధంగా నమ్మించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. రకరకాలుగా ప్రయత్నం జరిగిన తర్వాత మర్డర్ చేసి తర్వాత అక్కడ కొవ్వూరు దగ్గర అక్కడ కంచెల్లో పడేసి ఉండొచ్చు. ఇది కాదని ఎవరు చెప్పగలుగుతారు? కానీ ప్రభుత్వానికి సీఎంలు కూడా ఇది పెద్ద హెడేక్గా మారింది. ఎందుకో తెలుసా? మరి ముందుకెళ్తే మరి ముందు గొయ్య వెనక నుయ్య అన్నట్లుగా ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా మేము గౌరవిస్తున్నాం. ఈ కేసు నిలబడదని మాకు తెలుసు. కానీ ఈ ఫోర్త్ ఎస్టేట్ పాస్టర్స్ మీద చూపించే అత్యుత్సాహం చూసి నేను ముందుకు వస్తున్నాను. మీడియా పద్ధతి మార్చుకో. దావుద్ ఇబ్రహీం గురించి కనిపెట్టే అవసరమైతే, లేకపోతే మన భారతదేశాన్ని నాశనం చేసి ఎన్నో బాంబు బ్లాస్టులు పేలి వాళ్ళ గురించి నీ టీమ్స్ని పంపించండి. అక్కడికే పంపించరు. మీరు ఎందుకు పంపించరు తెలుసా? వాళ్ళు బాంబులు వేసి మిమ్మల్ని చంపేస్తారు. మేము పాస్టర్లం కాబట్టి ప్రార్థన చేస్తాం మీకోసం. ఫోర్త్ ఎస్టేట్ పద్ధతి మార్చుకోమని నేను యేసుక్రీస్తు ప్రభునామంలో తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి వేల మీడియాస్ గొడవ పెద్దగా ఇడిగో ప్రవీణ్ అంటం వల్ల నా మనసు గాయమవుతుంది. నేను తన తల్లిని కన్నీరు నేను తొడవలేదు. తన భార్య పిల్లల విషయంలో చెప్తున్నాను. అమ్మ, అసలు మీడియా మీరు చూడొద్దు. మీడియా ఇంకొకసారి మీ యొక్క భర్తని అవమానిస్తున్నారు. అయితే అతనని చెప్పేసి చెప్పడం వల్ల నేను మీడియాని అగెనిస్ట్గా మాట్లాడుతున్నాను. అతనని ఎలా చెప్పగలుగుతున్నావు? మనిషి వచ్చాడు, బుల్లెట్ ఉంది, అతనని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఎవరెవరిని రెచ్చగొడుతున్నారో మీకు తెలియదా? యేసుప్రభు వచ్చలో బాప్తిసం పొందాలి, మరియమ్మ భయంకరమైన వేశ్యని చిత్రీకరిస్తున్న వాళ్ళని మీరు ఒక్క మాట మాట్లాడతలేదు. అదే మీ పక్షపాత ధోరణికి నేను చెప్తున్నాను. మేము పక్షపాత ధోరణి చేయకుండా మేము ఉండాలి. ప్రతి మనిషి న్యాయం కోసం ఎదురు చూడాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు అనే అతను. ఆయన చేయని తప్పుకి ఆయన యజమానురాలతో అక్రమ సంబంధం ఉందని ఈజిప్ట్ దేశం మొత్తం నమ్మింది. కానీ సృష్టికర్త నమ్మలా.
ఆయన పరిశుద్ధుడని స్టేట్మెంట్ ఇచ్చాడు సృష్టికర్త. తర్వాత దేశానికి ఆ యోసేపు ఆయన ఒక అద్భుతమైన ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేశం మొత్తం కూడా మరి నమ్మకొచ్చు నమ్మకపోవచ్చు, ప్రవీణ్ పగడాల తాగుబోతని మీరు బలంగా 1-4 సార్లు అతని ఫేస్ కంప్లీట్గా రాకుండా మీరు ప్రవీణ్ పగడాలని స్టాంప్ వేశారు. కాబట్టి ఆ పాపాలు మీ కుటుంబాల మీద నిలబడి ఉన్నాయి. మీ కుటుంబాల మీద నిలబడి ఉన్నాయి. ఆ పాపాలు నిలబడకుండా ఉండాలంటే మీ పాపాలు కడుక్కోండి. ఆయన ప్రవీణ్ పగడాలని మా అనుమానం అని చెప్పండి. అంతవరకే తప్ప అడుగో ప్రవీణ్ ఇడిగో ప్రవీణ్ అని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నన్ను అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదు. ఈరోజు మరి ప్రవీణ్ పగడాలని నువ్వు నీతిమంతుడు కాదు, ఆయన డ్రగ్గిస్ట్ అని చెప్పడానికి ప్రయత్నం చేసిన మీడియా అందరూ కూడా మీకు ఎక్కువ పాపం కలదు. ఇది గుర్తుపెట్టుకోండి. బైబిల్ విషయంలో మీకు తెలియక మాట్లాడుతున్నారు. దేవుడు మా బలంగా మాట్లాడుతున్నారు. నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ, ఆ నేతాజీ ఇప్పుడు కూడా ఆయన ఎలా చనిపోయాడో చెప్పలేదు దేశాలు. ఎందుకు చెప్పలేదు తెలుసా? కొన్ని మర్డర్స్ బయట పెట్టడం వల్ల ప్రపంచానికి హాని ఉంది. కాబట్టి వీలైతే ఈ విషయంలో ఇది హత్య మీరు తేల్చలేకపోయినా బాధలేదు, లేకపోతే తాగుబోతుగా మీరు చిత్రీకరించొద్దు ఆయన్ని. ఇది మిస్టరీగా అలా వదిలేసేయండి అవసరమైతే. ఎందుకంటే ఈ ఫైట్ చేయరు ఎవరు. తన భార్య ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, తన పిల్లలు నానా తిరిగిరా నాన్న ఓ ఏడుస్తున్నారు, తన తల్లి ఏడుస్తుంది, ముసలి తల్లి. ఆ ముసలి తల్లికి మరి ఓదార్పు మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇవ్వకుండా మీరు తాగుబోతుగా చేయొద్దు. అతను ప్రవీణ్ లాగా ఉన్నాడని అనుమానం చెప్పండి తప్ప ఇడిగో ప్రవీణ్ అడుగో ప్రవీణ్ అని చెప్పడం మీరు అతన్ని అవమానించినట్టే, అతని క్యారెక్టర్ని అసాసిన్ చేసినట్టే. అది గుర్తుపెట్టుకోండి. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ విషయంలో కూడా ఆయన మర్డర్ మిస్టరీ ఇప్పటికీ ఎవరికి తెలియదు. కాబట్టి ఈ మర్డర్ విషయంలో లేకపోతే ఎవరికి చెప్పకపోయినా బాధ లేదు, కానీ తాగుబోతుగా మాత్రం మీరు చిత్రీకరించొద్దని నేను మరలా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరి సొసైటీలో ఉన్న సెక్యులర్ టీచింగ్ ఉంటుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క మనిషికి నిర్దోషికి శిక్ష పడకూడదని సొసైటీ చెప్తుంది. నేను అదే చెప్తున్నాను. ఇది ఎవరు చేయకపోతే వాళ్ళకి శిక్షించాలని ఒక పేరేమన్నా మేము కోట్ చేసామా? కోట్ చేసిన వాళ్ళందరూ తప్పు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది హత్య అని ముమ్మాటికి హత్యే. మూతి పగిలిపోయింది, అక్కడ దాన్ని ఏమంటారంటే ఆ చెక్కలు ఉన్నాయి, బ్లడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్నో ఉన్నాయి. లేకపోతే అక్కడ ఆయనకున్న ఉంగరాలు ఉన్నాయి. తన భార్య ప్రేమతో మరి పెళ్లికి పెట్టిన ఉంగరం ఉంది. ఆ ఉంగరం ఏమైపోయింది? తన బట్టలు ఏమైపోయినాయి? లేకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారంటే కంప్యూటర్ ఏమైపోయింది? లేకపోతే అది ఇవన్నీ ఏమైపోయినాయి? తన బట్టలు ఏమైపోయినాయి? బ్యాగ్ ఏమైపోయింది? అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది హత్యనని మేము అనుమానిస్తున్నాం. కానీ మిగతా సేవకులందరికీ కూడా నేనేం చెప్తున్నాను తెలుసా? మీరందరూ కూడా సంశయం పాటించండి, శాంతి ర్యాలీలు చేయండి. అంతవరకే మన భారతదేశాన్ని మన యేసు ప్రభువు నేర్పించింది మనకేంటి. తర్వాత మరి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళందరినీ మనం గౌరవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల కూడా ఈయన్ని కూడా మనం గౌరవించాలని యేసుక్రీస్తు ప్రభు నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు 2 గజ దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. చూసేవాళ్ళు అందరూ అంటున్నారంట, ఈయన కూడా ఒక గజ దొంగే. 2 వేశ్యలు 4 వేశ్యల మధ్య ఒక పతివ్రత అయిన స్త్రీ వెళ్తే ఏమంటారు సమాజం? ఆ అమ్మాయి కూడా మరి వేశ్య అని అంటారు. అలాగా జరుగుతుంది ఈ కంపు కొట్టిన సమాజానికి, లేకపోతే ఈ డ్రగ్స్తో నిండిపోయిన సమాజానికి. నేను చెప్తున్నాను, ప్రభుత్వాల్ని గట్టిగా మాట్లాడుతున్నా, ఈ 4th ఎస్టేట్ మీడియా తేల్చాల్సింది ఏంటి తెలుసా? సమాజంలో జరుగుతున్న ఈ క్రిమినల్స్ లేకపోతే క్రైమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి?